అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ అందిస్తూ సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ టీచర్ల ఆయాల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణ కంటే కూడా జీతాలైతే తక్కువగా ఉన్నాయి. కనీస ఇచ్చే జీతం కూడా ప్రతి నెల టైంకి అయితే రావడం లేదు. మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు ఇచ్చిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి పెన్షన్ గ్రాట్యుటీకి అర్హులే అని చెప్పి తీర్పులు ఇచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మరి ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లని, ఆయాలని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ టీచర్లతో సమానంగా గుర్తించాలి, వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు నిధులు కేటాయించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ సమావేశాల్లో మా పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయినా కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్లను అయితే గాలికి వదిలేసిందని చెప్పవచ్చు. ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. తర్వాత ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు కూడా కోర్టులో నలుగుతూ ఉంది. తర్వాత అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా మరి ఖాళీలు అయితే భర్తీ చేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడం లేదు. తద్వారా తమ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరొకసారి అంగన్వాడీ టీచర్లు అయితే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తరలి వస్తున్నారు. ఇక్కడ ఐసీడీఎస్ పరిరక్షణకు మరో జాతీయ స్థాయి పోరాటం, ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకే ఎఫ్ఆర్ఎస్ నిబంధన అంటూ ఏఆర్ సింధు అయితే ఉత్తేజభరితంగా ప్రారంభమైనటువంటి ప్రసంగం. ఉత్తేజభరితంగా ప్రారంభమైన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ 11వ రాష్ట్ర మహాసభ ఒంగోలులో ఘనంగా ప్రారంభమైంది. 21వ తేదీలో ఈ సభకు భారీ ఎత్తున ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సపోర్టర్స్ అందరూ కూడా భారీ ఎత్తున హాజరై దీన్ని విజయవంతం అయితే చేస్తున్నారు. ఇక ఐసీడీఎస్ పరిరక్షణకు మరో జాతీయ స్థాయి పోరాటం తప్పదని ఇక్కడ ఈ మహాసభలో మరి మాట్లాడుతున్నటువంటి ఏఆర్ సింధు గారు ఇప్పటికైనా మరి ఎన్నో ఆశలతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి ఏర్పడి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచకపోవడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ కనీస వేతనం అమలు చేయడం, తర్వాత ప్రభుత్వ పథకాలు అమలు పరచడం, పెన్షన్ గ్రాట్యుటీ కూడా చాలా మోసపూరితమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్కు 1,00,000, ఆయాకు 40,000 ఇచ్చే విధంగానే ఈ గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. కానీ అంగన్వాడీ టీచర్కు 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు వచ్చే విధంగా ఈ గ్రాట్యుటీ మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయాలి. ఇక ఈ 11వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంగన్వాడీ టీచర్ల, ఆయాల మహాసభ గురించి ఇక్కడ కూలంకుషంగా తెలుసుకుందాం. ఐసీడీఎస్ పరిరక్షణకు మరో జాతీయ స్థాయి ఐక్య పోరాటం చేపట్టాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే కుట్రలో భాగంగా ఎఫ్ఆర్ఎస్ లాంటి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు అనుబంధ 11వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో శనివారం ఉత్తేజభరితంగా ప్రారంభమైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి అధ్యక్షత వహించారు. మహాసభలో ఏఆర్ సింధు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 3 ఏళ్లలో అంగన్వాడీలు నిర్వహించిన ఉద్యమాలు అనేక ఫలితాలు సాధించినట్లు వివరించారు. ఎస్మా లాంటి నిర్బంధాలను ఎదురొడ్డి 42 రోజుల పాటు సమరశీల పోరాటం నిర్వహించి పలు జీవోలను సాధించి స్ఫూర్తిదాయకంగా నిలవడం పట్ల సంఘం ఏపీ కమిటీకి అయితే అభినందనలు తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన అంగన్వాడీల పోరాటాలను కూడా ఇక్కడ ఉదాహరణగా ఏఆర్ సింధు గారు అయితే పేర్కొన్నారు. తర్వాత ఇటు తెలంగాణ కానీ, ఏపీ కానీ అంగన్వాడీ టీచర్లు భారీ ఎత్తున ధర్నాలకైతే దిగుతున్నారు. జూలై 9న గుజరాత్లో పోరాడి అంగన్వాడీ కార్యకర్తకు 26,000, హెల్పర్కు 20,000 వేతనం సాధించుకున్నారని వివరించారు. కోర్టు ద్వారా గ్రాట్యుటీ పొందడం పోరాట ఫలితమేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అంగన్వాడీలకు శ్రమకు తగ్గ వేతనం లభించడం లేదని ఏఆర్ సింధు డిమాండ్ చేశారు. ఇక అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి అంగన్వాడీలకు వేతనం పెంచలేదన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలలకోసారి డిఏ పెంచుతారు, 5 ఏళ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాలైతే పెరుగుతాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు 2014 నుంచి అంటే దాదాపు 11 సంవత్సరాలు అయింది, ఇంతవరకు జీతాలు పెంచడం లేదు. మరి ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలు చేపట్టి అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నాయని వివరించారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రీ స్కూల్ని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టబోతున్నారు. పీఎం శ్రీ విద్యను కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ విధంగా అంగన్వాడీల ఉద్యోగాల ఉనికికే ప్రమాదం తెచ్చేటువంటి పరిస్థితుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇక్కడ ఆల్రెడీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా మహాసభలు నిర్వహించుకున్నారు. ప్రస్తుతం అయితే 11వ రాష్ట్ర మహాసభను అంగన్వాడీ టీచర్ల యూనియన్ అయితే ఘనంగా నిర్వహిస్తోంది. భారీ సంఖ్యలో హాజరై అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సంఘీభావాన్ని అయితే తెలుపుతున్నారు. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ అంగన్వాడీల రాష్ట్ర మహాసభ మరి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉండాలి. ప్రభుత్వం
మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పరిష్కారం చేయాలి, చర్చ పెట్టాలి. అంగన్వాడీ యూనియన్లను చర్చలకు పిలవాలి. వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా మరి ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తర్వాత ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు, ఐసీడీఎస్ అధికారులు, ఏపీ అంగన్వాడీ యూనియన్లకు సంబంధించిన నాయకులందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించదగినవి ఏమిటివి, పరిష్కరించలేని సమస్యలు ఏంటివి, ఆ విధంగా విభజించుకొని ఒక రోడ్ మ్యాప్ నిర్వహించుకొని దాని ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక పౌష్టికాహారం అందించే విషయంలో ఎఫ్ఆర్ఎస్ లాంటి నిబంధనల వల్ల అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. సిబ్బంది, లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పడిపోతుందని, కొన్ని సందర్భాల్లో అంగన్వాడీలపై భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఉత్తరప్రదేశ్లో ఓ గర్భిణీ భర్త అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారని గుర్తు చేశారు. కోవిడ్ వంటి సందర్భాల్లో అంగన్వాడీలో 100% పౌష్టికాహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో తగిన హాజరు లేదంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చి అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. మోడీ చర్యలను తిప్పికొట్టాలంటూ కేఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ ఇక్కడ ఏ పోరాటానికైనా స్ఫూర్తినిచ్చేది అంగన్వాడీల ఉద్యమమేనని అన్నారు. మానవాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్మూలించేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రయత్నం చేయడం ఆక్షేపణీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాలు తగ్గడం, బాల్య వివాహాలు తగ్గడం ఈ విధంగా అంగన్వాడీల ద్వారానే సాధ్యమైందని, 42 రోజుల పాటు పోరాడిన అంగన్వాడీలు వేతనం పెంపు, చట్ట ప్రకారం 5 లక్షలు గ్రాట్యుటీ, పెన్షన్ లాంటి హక్కులు సాధించడం కోసం మరో ఉద్యమం చేపట్టాలన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం ఉదయని తదితరులైతే ప్రసంగించారు. ఇక ఇటీవల మృతి చెందిన ఉద్యమ నేతల చిత్రపటాలకు కూడా మహాసభలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర అంగన్వాడీ నాయకులు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఐసీడీఎస్ పథకాన్ని పరిరక్షించాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులైతే పిలుపునిచ్చారు. ఇక్కడ సభలో మాట్లాడుతున్నటువంటి ఏఆర్ సింధు గారు, ఒంగోలులో ఈ మహాసభలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన కూడా భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హాజరవుతారు. మరి అంగన్వాడీ వ్యవస్థను కాపాడాలని కోరుతూ అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమాఖ్య నాయకులు మరో జాతీయ స్థాయి నిరసనకైతే పిలుపునిచ్చారు. ఇక్కడ చూడండి, భారీ ఎత్తున రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి హాజరైనటువంటి అంగన్వాడీ టీచర్లు, నాయకులు, ఆయాలు తదితరులందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. భారీ ఎత్తున హాజరయ్యారు. తమ యొక్క సంఘీభావాన్ని ఈ మహాసభల్లో తెలియజేశారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విధంగా ఒంగోలులో జరుగుతున్న 11వ అంగన్వాడీల మహాసభ అయితే ప్రభుత్వానికి ఒక గొడ్డల పెట్టెలా కావాలి. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంగన్వాడీ టీచర్ల యొక్క ఆందోళనని ప్రభుత్వం గుర్తించాలి. ఈ విధంగా మరి సెప్టెంబర్ 21వ తేదీన ఒంగోలులో జరిగే ఈ మహాసభల ద్వారా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000, ఉద్యోగ భద్రత, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగుల గుర్తింపు, అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇచ్చే విధంగా మరి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. దసరా, దీపావళి కానుకగా అంగన్వాడీ టీచర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి ఈ మహాసభల ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ప్రతి వీడియోలో మన ఛానల్లో ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు తెలిసే విధంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సపోర్ట్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ విరివిగా ఏ సమ్మెకు, ఏ ధర్నాకు పిలుపునిచ్చినా కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు విరివిగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ధర్నాన్ని, ప్రతి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.